అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరే మీ ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే సో కేస్ వేయడం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అంటే స్టూడెంట్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇట్లాంటి విషయాలు తెలిసినప్పుడు అంటే వాళ్ళు రాసేటప్పుడు ఒక మైండ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు పోతాయో రిజల్ట్స్, సో అంటే ఒకవేళ ఇది ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మనము చాలా చూడడం జరిగింది. అంటే పేపర్స్ లీక్ అవ్వడం కానీ ఇవన్నీ చాలా చూసినాం. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా డిమోటివేట్ అవుతారు. అంటే మనం ఎఫర్ట్ మనం పెట్టాము, సంథింగ్ వెంట్ రాంగ్ అన్నప్పుడు ఖచ్చితంగా డిమోటివేట్ అవుతారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఈవెన్ తినడానికి కూడా లేక GHMC 5 రూపీస్ మీల్ మీద ఉంటూ అమ్మా నాన్నలు అడగలేకమని వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ చదువుకుంటూ ఎలాగోలా నేను ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను అని నమ్మి అశోక్ నగర్లో ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో లేని విషయంలో ఎక్కడైనా మిస్టేక్ జరిగి వాళ్ళకి శిక్ష పడినట్టు అవుతే ఖచ్చితంగా తీసుకోలేరు చాలా మంది. సో అలా ఈ విషయంలో జరుగుతున్నాయి కొన్ని ఎగ్జామ్స్ విషయంలో, పేపర్ లీక్స్ అని కానీ ఇలాంటివన్నీ. సో అలాంటివి జరగకుండా కొంచెం మనం సిస్టంలో ఇంప్రూవ్మెంట్స్ చేస్తే కనుక ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మన ప్రిపరేషన్ మనం చూసుకోగలం, కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో లేనివి గవర్నమెంట్ అట్లీస్ట్ ఇప్పుడైనా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటే త్వరగా కంప్లీట్ చేయడం, మంచిగా పకడ్బందీగా కండక్ట్ చేయడం చేస్తే కనుక బాగుంటుంది.